Please subscribe Telugu 7 Media. ఎవ్రీడే హోప్ ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఇమోషన్ని మనం ఈరోజు నిజంగా ఒకేస్తారు ఆవిడ అభినయంతో. సో ఆవిడకి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ మనందరినీ ఈ సినిమా ద్వారా మరొకసారి ఇంప్రెస్ చేయబోతున్నటువంటి మనందరికీ ఎంతో ఇష్టమైన లక్ష్మీప్రియ గారు, ద నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ లక్ష్మీప్రియ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ అండి. అండ్ ఎస్, మా అమేజింగ్లీ సూపర్బ్లీ మల్టీ టాలెంటెడ్ ధనరాజ్ గారు ఈసారి డైరెక్టర్ గారు కానీ ఆబ్వియస్గా యా. సో రామం రాఘవం అంటూ వీరిద్దరి కాంబినేషన్లో మనం చూసాము అద్భుతమైన చిత్రాన్ని. సో ఈరోజు ధనరాజ్ గారు రావడం, జీకే మీడియా ప్లీజ్ జాయిన్. హరి గారు, అందరికీ నమస్కారం. చాలా కాలం అయిందనుకుంటా అందరం కలిసి. థ్యాంక్ యూ అన్న. అందరూ తెలిసిన వాళ్ళే. శివ గారు, బేసిక్గా మనకు కొన్ని పేర్లు తెలియనప్పుడు ఏం చేయాలంటే సభాముఖంగా అందరికీ నమస్కారం చెప్పేస్తే ఓ పని అయిపోద్ది. లేకపోతే మీ పేరేంటని అడగాల్సి వస్తుంది. అయినా నాకు అభినయ్ గారి గురించి కానీ, లక్ష్మి గారి గురించి కానీ, మా సముద్రకని గారి గురించి కానీ, రామ్ చక్రి గారు, ఆల్ ది బెస్ట్ అండి, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. ట్రైలర్ చూసినాక నాకు రెండు బాగా కనెక్ట్ అయినాయి. పిల్లోడికి మీరు అలా చూపిస్తున్నప్పుడు విమానం వెళ్తుంటారు స్కైలో, అప్పుడు మాకు విమానం గుర్తుకొచ్చింది. ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినప్పుడు నాకు రామం రాగం గుర్తుకొచ్చింది. ఆ రెండు కలిపి కార్మిక సెలవులో ఇంకొక మ్యాటర్ చెప్పబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్. నాకెందుకో అరుణ్ రంగరాజు గారికి సముద్రకని గారు రిలీజ్ రోజు డబ్బులు తీసుకొని వెళ్ళి ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు సముద్రకని గారు ఆయన ఆడియో లాంచ్ కానీ లేదా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఇంకొకరు పిలవరు, ఆయనగా వస్తారు, ఆయనగా వెళ్ళిపోతారు. అదంతా డైరెక్టర్ ప్రొడ్యూసర్ చూసుకోవాల్సిన హెడేక్. ఎందుకంటే నేను రామరాగం చేసినప్పుడు చెన్నైలో ఆయనతో ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసిన అందరి డైరెక్టర్స్ని తీసుకొచ్చి ఇదే ప్రసాద్ ల్యాబ్ చెన్నైలో పెట్టారు, ఇంక్లూడింగ్ బాలా గారు వచ్చారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే వాళ్ళందరితో పాటు నన్ను అలా నుంచోబెట్టి నాకు ఆ రామరాగం మంచి వెల్కమ్ చేశారు. మనం కూడా తెలుగుకి వచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మంచి వెల్కమ్ చేయాలి. ఆయన మెసేజ్ చేశారు, అరే తమ్ముడు నువ్వు రావాలరా, విమానం డైరెక్టర్ శివ రావాలరా, అలాగే అభి రావాలరా, ఒకసారి చూడు అని. ఎందుకంటే ఆయనకు నచ్చకపోతే సినిమా ఆయన ఇంత చేయరు. ఆయన వచ్చి టీంని అంతా తీసుకొచ్చి ఇది చేయరు. బాగోపోతే తమ్ముడు బాగా వర్కౌట్ కాలేదు తమ్ముడు అంటారు, బాగుందంటే ఇంత పెడతారు. డెఫినెట్గా మీరు అనుకున్నట్టు సినిమా చాలా బాగా వచ్చింది. April 3కి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికే ఎన్నో ఫాదర్స్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు ఫాదర్ చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏ ఫాదర్ మిగిల్చి కూడా మీరు చేసేస్తున్నారు. సూపర్ అన్న. అలాగే మంచి సినిమాని డెఫినెట్గా మీరు ఆదరించారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్నది ఏం చెప్పాలంటే, సినిమా రిలీజ్ అయినప్పుడు దాని తర్వాత ఎప్పుడో ఒక 4-5 నెలల తర్వాత అద్భుతమైన సినిమా, మామూలుగా తీయలేదు, నువ్వు ఏడ్ చేసావు అని ఒక 4 months తర్వాత చెప్తే ప్రొడ్యూసర్కి ఏం మిగలదు. ఆ రోజే చెప్పాలి. ఆ రోజే చెప్పాలంటే డెఫినెట్గా దానికి వారధులు మీరు. బాగుంటే అలాగే చేశారు. అలాగే ఈ సినిమాని కూడా ముందు రోజే తెలిస్తే ప్రొడ్యూసర్కి ఇంకో సినిమా చేయడానికి ధైర్యం వస్తుంది. మంచి కథలు మనం తీసుకొస్తే వింటారు. లేకపోతే ఏమైపోతుందంటే నువ్వు మంచి సినిమాని తీసావు, పేరు వచ్చింది, అప్పుడు నాకు ఒక ఫైట్స్ కావాలి, సాంగ్స్ కావాలి, ఈ కావాలంటున్నారు. అప్పుడు మనలో కథలు చెప్పడం కష్టమైపోతుంది. ఎక్కడో మంచి కథలు రాసుకొని పెట్టుకుంటున్నాం, అది తీసుకెళ్ళి చెప్పాలంటే ఇలాంటి సినిమాలు డెఫినెట్గా ఆడాలి. ఇలాంటి సినిమాలు ఆడినప్పుడే మనం మనలోంచి కథలు తీసుకొచ్చి మన నేచురల్ కథలు చేయగలుగుతాం. కాబట్టి అది ఎప్పుడు మీరు చేశారు, ఇప్పుడు కూడా చేస్తారని கோருకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్. April 3 நான் வெயிட் பண்ணுறேன் படம் பார்க்கறதுக்கு சார். ஆல் தி வெரி பெஸ்ட் சார். ப்ரொடியூசர் சார், உங்களுக்கு పైసలు వரும் సార్, నో ఇష్యూ. హాయ్ అమ్మా, హౌ యూ? ఆల్ గుడ్. మేడం, మీరు ఇందాక దాంట్లో చూసి నేను బయట చూసి అసలు గుర్తుపట్టలేకపోయాను, అంత ఇదిగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మనం అన్న 2 వారాలు ఆడుతుంది, ఆ 2 వారాలు ఆడిన సక్సెస్ మీట్లో కలుద్దాం చాలు మనకి. అది థ్యాంక్ యూ. సెల్వం గురించి చెప్పండి. సైలెంట్ సాక్రిఫైసెస్ చేస్తూ సపోర్ట్గా ఉండే నా మిస్సెస్ ఎప్పటికీ గర్వంగా చెప్తాను ఎన్ని స్టేజ్లో. తను లేకపోతే అంటే మనం ఒక వర్క్ని మార్చుకుని వెళ్తున్నప్పుడు ఇంట్లో డెఫినెట్గా ఇంట్లో భార్య సపోర్ట్ లేకపోతే ఏ మగాడు ఏ భర్త కూడా ముందుకెళ్ళలేదు. మీరు వెళ్ళండి, వెనకాల నేను ఉంటానంటేనే మనం ఏదైనా అచీవ్ చేయగలం. అలా నా సెల్వం ఎప్పుడు మా వైఫ్ శిరీష. వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ
అలాగే తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో పీపుల్ ఇక్కడ ఎలా అయితే తమిళ్ మూవీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారో అండ్ ఇక్కడ తెలుగులో ఇలా ఈ మూవీ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా డైరెక్టర్ గారు, మా ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయన నన్ను క్యారెక్టర్కి పిలిచినప్పుడు అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఆయన చూస్తే సార్ చాలా సైలెంట్ ఏమో, చాలా సాఫ్ట్ అనుకుంటాం, కానీ లేదు, ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా అంటే అర్థం చేసుకుంటారు ఎవరికి ఎలా యాక్ట్ చెప్తే చేస్తారు. సో అలాగే లైఫ్ అనేది ఇప్పుడు ఈ మూవీలో చూస్తే స్ట్రగ్లింగ్ గురించి, హ్యాపీనెస్ గురించి, ఫ్యామిలీ గురించి ఇన్ని మాట్లాడుతున్నారు. సో నాకు ఇలాంటి క్యారెక్టర్ చాలా ఇష్టం ఉంది. అలాగే నాకు ఈ క్యారెక్టర్ రావడం చాలా థ్యాంక్స్. అలాగే డైరెక్టర్ గారు రాము గారు, థ్యాంక్ యూ ఫర్ కాస్టింగ్ మీ. అంటే మీరు నాకు ఎఫర్ట్ పెట్టి చెప్పడము, అంటే మీరు న్యూ మూవీ అన్నారు, అలాగే ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్స్ కూర్చొని నా కోసం స్పెషల్గా వర్క్ చేసి నాకు ఎలా చెప్పాలి, నా ఎలా బెటర్గా చేయించాలి నాకు రాసి ఇవ్వడము, అసిస్టెంట్ డైరెక్టర్ గారి ఉన్నా కూడా వాళ్ళే వచ్చి నాకు కూర్చోబెట్టి ఇలా చేయాలి, ఇలా రావాలి అని చెప్పడం. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అలాగే నా సముద్రగని గారి గురించి మాట్లాడాలి. సో ఈజ్ లైక్ మై ఎవ్రీథింగ్స్. డైరెక్టర్ గారు కాకుండా కూడా ఐ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. సో నాకు ఈ మూవీ ఇంత కూల్గా అయ్యేలా అయింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ సముద్రగని గారు. ఎందుకంటే ఆయన నాతో టైం స్పెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత వర్క్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. అలాగే తమిళ్లో నేను సార్తో ఫస్ట్ మూవీ యాక్ట్ చేశాను. నా ఫస్ట్ బ్రేక్ నాకు ఇచ్చింది కూడా సముద్రగని గారు. అలాగే తమిళ్ అండ్ తెలుగులో అయింది. సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అక్కడ తమిళ్ అండ్ తెలుగులో మళ్ళీ ఇక్కడ నేను సార్తో వర్క్ చేయాలి, నేను అసలు నమ్మలేకపోతున్నాను. సో నేను అప్పుడు వర్క్ చేసినప్పుడు మళ్ళీ అసలు ఎలా ఎంత అవకాశం వస్తుందా రాదా, అప్పుడు డైరెక్టర్గా ఇప్పుడు ఒక యాక్టర్గా ఆయనతో వర్క్ చేస్తున్నాను. బట్ నాకు కొంచెం భయం ఉంటుంది, ఎందుకంటే సముద్రగని గారిని నేను ఒక టీచర్ లాగా కూడా చూస్తాను. సో నాకు ఆయన మీద కొంచెం ఒక్కొక్కసారి భయం అవుతుంటుంది, ఆయన నన్ను ఏమైనా సెలెక్ట్ చేసినప్పుడు ఆయనకి ఏమైనా ఇబ్బంది పెడుతున్నానా అని. సో థ్యాంక్ యూ నా గురించి ఆలోచించి నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అలాగే ప్రొడ్యూసర్ గారు అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు 15 years నుంచి ఉండడము, ఇక్కడ వర్క్ చేయడము, చాలా థ్యాంక్ యూ సార్. సో అంతా అన్ని వర్క్స్ అన్నీ స్మూత్ అయ్యేలా చేశారు అండ్ యూ మేడ్ మీ సో హ్యాపీ అండ్ యూ మేడ్ మీ ఫీల్ మోర్ కంఫర్టబుల్. అండ్ అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు నాకు డైలాగ్స్ ప్రాక్టీస్ చేయించడంలో వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ అలాగే లక్ష్మి గారికి, లక్ష్మీప్రియ గారు, మీరు చూస్తుంటే ఒక చాలా న్యాచురల్ యాక్ట్రెస్ లాగా అనిపిస్తారు. నేను ఎవరో నా ఫ్రెండ్తో ఉన్నాను అన్నట్టుగా. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ అలాగే ఐ వాంట్ టు టెల్ సముద్రగని గారి గురించి. అసలు ఆయన డైరెక్టర్ కన్నా కూడా ఇంకా బెస్ట్ యాక్టర్ అని చెప్పొచ్చు. ఆయన ఒక నెగటివ్ రోల్, ఒక హీరో రోల్, ఒక ఫాదర్ రోల్, ఎనీథింగ్ ఆయన చేయగలరు. ఐ సాల్యూట్ సార్ ఫర్ యువర్ యాక్టింగ్. అండ్ అలాగే ఈ స్టోరీ గురించి చెప్పాలంటే లైక్ మా ఫాదర్ కూడా ఎంతో కష్టపడి లైక్ ఈ అప్పులు కానీ ఇల్లు గురించి కానీ ఎంతో కష్టపడి వర్క్ చేశారు. మా ఫాదర్ మాకు కొన్ని వాల్యూస్, చాలా మంచి వాల్యూస్ నేర్పించారు. ఒక సేవింగ్స్ ఎలా ఉండాలి, ఎలా మనీ మేనేజ్ చేసుకోవాలి. సో ఎంతో సఫరింగ్ ఉంటుంది ఎవ్రీబడీస్ లైఫ్లో, దాన్ని మనం రియల్లీ కనెక్ట్ అవుతాము. ఐ కెన్ సీ మై ఫాదర్ హౌ ఈజ్ డూయింగ్ వాట్ ఎవర్ ద వర్క్ హీఈస్ డూయింగ్ ఫర్ అస్ నౌ. సో ఈ మూవీ చాలా కనెక్ట్ అవుతుంది అందరికీ. అండ్ అలాగే నా ఫ్యామిలీ గురించి కూడా నేను మాట్లాడాలి. నా ఫ్యామిలీ లేనిది, నాకు ఆ సపోర్ట్ లేనిది ఐ కాంట్ బి డూయింగ్ దిస్. అలాగే నా హస్బెండ్ ఈజ్ మై సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ రాము గారు ఫర్ ద ఆపర్చునిటీ. అందరూ ప్లీజ్ ఈ మూవీ చూడండి అండ్ గెట్ గుడ్ అవేర్నెస్ ఆఫ్ ఫైనాన్షియల్స్. అలాగే ఒక పిల్లల్ని ఎలా పెంచాలి, అన్ని విషయాలు. దిస్ అ హోల్సమ్ మూవీ. థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అభినయ గారు. ఆనంద్ గారు ఇక్కడే ఉన్నారు, మీ తండ్రి. అందరికీ నమస్కారం. That's all the Telugu I'm going to speak as well. I'm learning Telugu. I promise next time I will speak in Telugu, but today please excuse me. Karmeni Selvam is a very special film for me for many reasons. One of the reasons is, of course, I got to meet such lovely people. My director, Ram sir, Kani sir, Abhinaya, Gautam sir. A lot of people I met through this film that are very, very special.
Now, one more reason why this film is special is also because this is the first time film that I've done almost a lead role is releasing in Telugu. So that is also a very special thing for me. I had such a great time working in this film. The sets, everything, like the team was so professional, and everything was so smooth. The sets were filled with like love and simplicity, and I think that has translated into our film as well. It's a simple movie, it's a beautiful movie, it's a family friendly movie. I really hope all of you support this film and go to the theaters with your family and enjoy the film. Thank you so much to all the directors who are here to wish us. Thanks a lot, and thank you very much to the press. అది ఏంటో ఒకసారి మాకు తెలుగు టైటిల్ కార్ అంతా అది నలుపు కారు. బ్లాక్ కారు నలుపు లాగా కారు మేని మేని శరీరం అంటే అవును. సెల్వం ఓ వచ్చి నేమ్ చెప్పొచ్చు, మనీని చెప్పొచ్చు. మనీ తోటి బ్లాక్ సైడ్ ఆఫ్ మనీ. సెల్వం ఇస్ వెల్త్ అనుకో. యా వెల్త్. yes సెల్వం ఇస్ వెల్త్. ఇంకోటి కూడా చెప్తా, కార్మేని అలానేది వచ్చి తమిళ తెలంగాణ రెండులోనే మన లార్డ్ వెంకటేశ్వర స్వామిని చెప్తారు. ఓ ఓకే ఓకే ఓ ఓకే. సో మొత్తానికి మాకు చాలా క్లియర్ మీనింగ్ తెలిసి, సో ఇప్పుడు తమిళ్లో అయినా తెలుగులో అయినా ద మీనింగ్ ఇస్ ద సేమ్. ఓకే ఓకేనా సార్? ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ వీక్ ఇదే స్టేజ్లో మనం కలిసాము. తమ్ముళ్ళు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు విమానం ఇచ్చిన డైరెక్టర్ శివ. ఆ స్టోరీని ఫస్ట్ వినగానే ఎలా ఎగ్జైట్ అయిపోయి శివాని చూశాను, అదే ఎగ్జైట్మెంట్తో ఇప్పుడు కూడా చూస్తున్నాను. శివ నెక్స్ట్ స్టోరీ చెప్పండి టక్కుని, అందుకే వెయిట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ శివ. రామం రాఘవం ధనరాజ్ ఆ తమ్ముడు, వాడు జెండా బెక్కే ప్రొడ్యూస్ చేయగానే యాక్ట్ చేయడానికి రాగానే నాకు అన్న తమ్ముడును స్టార్ట్ అయింది ఆ రిలేషన్షిప్. ఇప్పుడు వరకు ఇంకా వెళ్తూనే ఉండు. ఎక్స్ట్రాడినరీ రైటర్, క్రియేటర్, యాక్టర్, డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వాడికి తెలుసు. థ్యాంక్ యూ తమ్ముడు. తేజ టైగరే, రియల్ టైగర్ ఆ తమ్ముడు. సేవ్ ద టైగర్స్ చేయగానే నాకు చెప్పాడు, అన్న అలా స్టోరీ అరే అది ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క టైగర్, అన్ని టైగర్కి వచ్చింది, అన్ని టైగర్ పరిగెత్తి వెళ్తుంది. పాపం అందరికీ ఓ ప్రాబ్లం. మన పక్కటి వాళ్ళు, మన చుట్టాలు మనల్ని చాలా గౌరవంగా చూడాలి. అందుకే చెప్తున్నాను మన ఇంట్లో ఉన్న అమ్మాయిలు మనల్ని పట్టి ముందుకు తోసి, మనం పొడి తోలి ఏం చేయాలని తెలియకుండా తిరిగి మన లైఫ్ని ఎప్పుడే మనం లివ్ చేయం. మన పక్కన వాళ్ళు మనం చూసి గౌరవంగా చూడాలి, మనం చుట్టాలు మనల్ని గౌరవంగా చూడాలి. ఇలా వాళ్ళ కోసమే మనం బతుకుతున్నాం. ఇలాంటి విషయాన్ని చెప్పాలరా అలా అని చెప్పాను. అదే దీనిలో కూడా చెప్పుకున్నాం. ఈ విషయాన్ని ఎన్ని యాంగిల్లో కూడా చెప్పొచ్చు. అదే కార్మేని సెల్వం. ఎక్స్ట్రాడినరీ మూవీ, చాలా ఎమోషన్గా ఈ మూవీలో అన్ని విషయాలు చెప్పుకున్నాము. హరి ఎవరంతా యశోద ఫిల్మ్ డైరెక్టర్, నా ఫ్రెండ్. ఇప్పుడు చాలా విషయం చేసుకున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామ్ చక్రి, వెరీ ఇంటెన్స్ క్రియేటర్. ఒక విషయాన్ని అలా టచ్ చేస్తే ఈజీగా టచ్ చేయడు, దానికి 1000 పాయింట్స్ పెట్టి ఉంటాను. అలాంటి ఒక డైరెక్టర్, నైస్ క్రియేటర్. నాకు ఈ స్టోరీ చెప్పి మీరు నన్ను ముందుకు తీసుకెళ్ళినది చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రాజెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పాలండి. ఈలో మనిషిని ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. నా పేరు వేయొద్దు సార్, నా కంపెనీ నేమ్ వేయండి. ఈ హోల్ క్రెడిట్ నాకు వద్దు. నా కంపెనీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ వెళ్ళాలి. దానిలో ఎన్నో మంది పని చేసుకున్నారు. దీనిలో వచ్చే అమౌంట్ కూడా ప్రొడ్యూసర్స్కి ఒక షేర్, ఇది కాకుండా దానిలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఒక షేర్ వెళ్ళాలి అని చెప్పి ఆ కంపెనీ నేమ్ టైటిల్లో వేసుకున్నాం. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడే చూశాను. థ్యాంక్ యూ రామానుజం సార్. గాడ్ బ్లెస్. లక్ష్మీప్రియ అని చూస్తే నాకు భయం వస్తుంది అప్పుడప్పుడు. ఏదో ఒకటి నేర్చుకునే ఉన్నాము అమ్మాయి. ఇలాంటి అమ్మాయిని ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను. సడన్గా చూస్తే ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసింది చూసేసి నా ఫిల్మ్ డైరెక్ట్ చేశాను, స్కూల్ బస్ నో ఫిల్మ్. ఆ ఫిల్మ్కి అమ్మాయి దగ్గర చెప్పాను, మేడం దీనిలో మీరు హీరోయిన్గా చేసుకున్నారు, నా ఫిల్మ్ 5 daysలో పని వస్తుంది, బట్ ఇంటెన్స్ రోల్ మీరు చేశారా అని.
సార్ మీరు స్టోరీ చెప్పండి, నాకు నచ్చితే నేను చేస్తాను. అదే నాకు చాలా నచ్చింది. చాలామంది చెప్తారు సార్ మీకోసం వచ్చేసాను, మీకోసం. అది కాదు, నువ్వు చెప్పు, నాకు విషయం చెప్పు, నాకు నచ్చితే నేను వస్తాను. అలానే ఉండండి చెప్పానని చెప్తే వైట్ చెప్పలేదు, అలా వినేసి అలా చూసి ఓకే సార్ చేద్దాం అన్నాను. సరే ఎక్కడ ఉన్నారు మా అని చెప్పి కనెక్ట్ చేయడానికి కాల్ చేస్తే సార్ నా ఎక్కడో నేపాల్ ఎక్కడ ఉన్నారు మీరు? నేపాల్లో కొండ మీద ఎక్కికున్నాను సార్, ఓ 10-15 డేస్ గ్యాప్ వచ్చింది, సో వచ్చేసాము. సరే ఓకే, అది అయిపోయింది, మన షూటింగ్ అయింది. షూటింగ్ అయినా డబ్బింగ్కి వెతుకుతున్నా సార్. లేదు సార్, కాంచీపురంలో ఒక కోర్సు సార్, అది ఓ 60 డేస్ ఓ కట్టె కూతును ఒక కోర్సు సార్, ఆ కోర్సు సర్టిఫికేట్ కోర్సు, అది నేను ఆ కోర్సులో ఉన్నాను సార్. అది దానిలో ఫుల్ ఆ డ్రామాలో ఆ కూతులో షౌట్ చేసి నా వాయిస్ పోయింది. అది నా వాయిస్ సరి అవ్వాలంటే ఇంకో 1 వీక్ తర్వాత ನಾನು రావాలి సార్. అదేంటి కట్టె కూతు అలా అంటే అది చాలా ఏన్షియంట్ ఆర్ట్, అది దాన్ని నేర్చుకున్నారు. ఇలా గేప్ దొరకగా వల్ల ఒక కొత్త విషయాలు నేర్చుకునే ఉన్నావు అమ్మాయిని ఇప్పుడే నాకు చూస్తున్నాను. గాడ్ బ్లెస్. మీరు చెప్పిన మాటలు చాలా పెద్ద మాటలు, కూర్చుని మాట్లాడగానే చెప్పింది అమ్మాయి, నా జస్ట్ 4 years యాక్ట్ చేసేసి వెళ్ళడానికి రాలేదు సార్, నా 40 years యాక్ట్ చేస్తా, అన్ని విషయాలు నా లోపల నా నేర్చిపెట్టుకున్నాను, దానికే నా రెడీ అవుతున్నాను చెప్పారు. గాడ్ బ్లెస్. ఇలా ఇంకా చాలా విషయాలు మీరు నేర్చుకోవాలి, చాలా మంచి ఫిల్మ్ చేయాలి, నా దేవుడి దగ్గర కోరుకున్నా అమ్మ. గాడ్ బ్లెస్ అమ్మా. అభి ఆ బిడ్డ 17 సంవత్సరాల ముందు అభిని ఫస్ట్ నేను చూశాను చెన్నైలో నా ఆఫీస్లో. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు నేను చేయి పట్టుకునే లవ్ యూ. ఈ ఫిల్మ్కి రాగానే ఈ ఫిల్మ్లో నా బాస్ మేడం, నేను ఇలా ఉండాలి, అభి ఇలా ఉండాలి, నన్ను చూసినోనే ఇలా పోయింది సార్. వాళ్ళు డైరెక్టర్ చెప్పారు, నో మీరు ఇలా ఉండాలి. ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్, అదే పొడి, అదే దొల్లి, అదే చెయ్యూని, అదే పైకి వచ్చింది. ఓన్లీ హర్ టాలెంట్. ఇంకా ఇప్పుడు 64-65 ఫిల్మ్స్ అయ్యింది, ఇంకా అది 1000 మూవీస్ చేస్తుంది. ఎంత అభికి లాంగ్వేజే లేదు, ఏ లాంగ్వేజ్ లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లమే లేదు. అందరికీ నమస్కారం చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. గాడ్ బ్లెస్ యూ అభి. లవ్ యూ. కార్మేని సెల్వం చాలా మంచి మూవీ, అందరూ చెప్పేదే, నేను కూడా చెప్పాను. బట్ అంతే దీనిలో ఇన్నర్లో చిన్న ఓ లేయర్ ఉంది. ఈ ఫిల్మ్ చూసేసి బయట రాగానే మన ఈఎంఐని కొంచెం తక్కువ చేద్దాం. ఓకే, ఎందుకంటే ముందు ఫస్ట్ వీక్ అంతే టెన్షన్ అందరికీ, అన్న ఇప్పుడు టోటల్ 30 days టెన్షనే. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఈఎంఐ కాదు, ఫస్ట్ వీక్ ఓ ఈఎంఐ ఉంది, సెకండ్ వీక్ ఒకటి ఉంది, థర్డ్ వీక్ 4th వీక్. ఎందుకంటే అప్పు ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. అదే మాట్లాడాను, తమ్ముడు చెప్పాడు, అన్న వచ్చి ఇప్పుడు 3 phones వచ్చింది సార్, కావాలన్నా అని అడిగారు. తీసేయారా చేయను, ఎందుకంటే నార్మల్గా ఉన్న పర్సన్నే వీళ్ళు కావాలన్నా అడిగే మనం అప్రూవల్ చేసేసారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన బరువు కొంచెం తక్కువ ఉంటేనే మనం ఇష్టానికి మనం ఆశపడినదిని, మన డ్రీమ్ని చూసి మనం నడవచ్చు. బరువును తక్కువ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, చాలా వెల్త్గా ఉండండి. రిచ్ వేరే, వెల్త్ వేరే. చాలా వెల్త్గా ఉండండి, గెలుస్తాం. లవ్ యూ గైస్. మీట్ చేద్దాం. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఎక్స్ట్రాడినరీ రోల్ ప్లే చేసుకున్నారు. గౌతమ్ వాసుదేవన్ సార్తో యాక్ట్ చేసినట్టు లేదు, ఏదో మనం నార్మల్గా కూర్చుని మాట్లాడినట్టే. ఎక్స్ట్రాడినరీ యాక్టర్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. అతను ఈ ఫిలింలో ఉన్నది మాకు చాలా హ్యాపీ. మీరు చూడండి, హై క్లాస్ డిస్కషన్స్ ఇది జరుగుతుంది, అది కూడా మీ అందరికీ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. సార్ మీరు ఉండండి సార్, మీరు ఉండాలి. సో సార్ గుర్తుందా ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు చెప్పాను, యాక్చువల్లీ సముద్రకని గారికి నాకు సమ్ ఇయర్స్ బ్యాక్ ఒక కనెక్షన్ ఉంది. ఏంటంటే నేను మా డాడ్ ఫస్ట్ టైం థియేటర్లో చూసిన మూవీ రఘువరన్ బీటెక్. సూపర్. ఆ తర్వాత మళ్ళీ మా డాడ్ కూడా చాలా ఇష్టం మూవీస్ అంటే. మళ్ళీ ఇప్పుడు నాకు తెలిసి కార్మేని సెల్వంకి తీసుకెళ్తా కలిసి. ఐ థింక్ ఫ్రెండ్స్తో వెళ్ళిన మూవీస్ ఉన్నాయి సార్, గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్లే మూవీస్ కూడా ఉన్నాయి. బట్ పేరెంట్స్ని తీసుకెళ్లే మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అండ్ ఐ థింక్ కార్మేని సెల్వం ఇస్ ద వన్ ఫర్ దిస్ ఇయర్. డెఫినెట్గా అందరూ వెళ్ళి చూడండి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం క్విక్గా ఈ కార్మేణి సెల్వ మూవీకి అన్ని పాటలు రాశాను. చాలా మంచి పాటలు, మంచి సిచ్యువేషన్స్, చాలా ఎమోషనల్ ఫిల్మ్. మన అందరికీ రిలేటబుల్గా ఉంటుంది. సముద్రకని గారు అంటే నాకు రఘువరన్ బీటెక్లో ఫాదర్ క్యారెక్టర్ కానీ, క్రాక్ సినిమాలో కటారి కృష్ణ క్యారెక్టర్తో మన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన. అలాగే ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కూడా మన తెలుగు ప్రేక్షకులకి చాలా చేరువవుతుంది, చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ చేసిన రామానుజన్ సార్ కానీ, వాళ్ళ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. అలాగే కేఎన్ విజయ్ కుమార్ గారని, ఆయన తెలుగు డైలాగ్స్ అండ్ డబ్బింగ్ డైరెక్టర్, ఆయనే నాతో పాటలన్నీ రాయించారు. చాలా మంచి బ్యూటిఫుల్ లిరిక్స్ కుదిరాయి ఈ సినిమాకి. మీరు పాటలు వినకపోతే ఒక్కసారి వినండి, చాలా బాగుంటాయి పాటలు, చాలా ఆహ్లాదంగా ఉంటాయి. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన అభినయ గారికి, లక్ష్మీప్రియ గారికి అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, నాకు ఫేవరెట్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఆయన కూడా చేశారు. ఏమై చేసే సినిమా చాలాసార్లు చూశాను నేను. చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరితో వర్క్ చేయటం. ఈ కార్మేణి సెల్వం మూవీకి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా పెద్ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Excuse, but I love this language. I never understood that, but when I watched this movie, I felt like my friend Ram is telling me that now find what you want to do, forget about money. that's beautiful, and the best part was when of course myself and Ram Chakri sir has been sir one camera. Yeah. We've been close for many years now, and we keep discussing so many things, but when he narrated the script, after the narration it took many years to execute, and when he got the first cut, it was brilliantly performed by Kani sir and Lakshmi Priya ma'am, Abhinaya ma'am, Gautam sir, everybody. It was like without music, without SFX, nothing. I told Karthik, Ram Chakri sir, you have cracked it. So it was such a wonderful, sir. It was amazing. Yesterday I could not say that, sorry, but now when I went back yesterday I realized that what a performance, sir. At the end we were moved. The entire team, when we watched, we were moved without music. That gave us the inspiration to do the score. If somebody says music is good, song is good, the credit goes to director and the people who have acted to bring the life to the screen. That helps us to do much better. If that itself is not great, then it's hard to score. And the best part, when I heard that they are doing in Telugu, as I said, I'm a big fan of Telugu. It's so musical. And when Ram Babu sir, he wrote lyrics, I was really very moved with the lyrics, and all the songs have come out well, I believe. I hope you all here take some time and hear to that, and hope you will watch this movie on April 3rd in the theater, and you will definitely like it. That's what I feel. So thank you. సార్ మీరు ఏదైనా చెప్తున్నారు అనుకునే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. శివప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సముద్రకని గారిని అసలు మొత్తం హార్ట్ టచింగ్ సినిమా. సార్ అందరికీ నమస్తే అండి. అందరికీ నమస్తే సార్. సముద్రకని గారి గురించి కొత్తగా చెప్పేదేం లేదు. యాక్చువల్గా మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే ఒకప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు సముద్రకని గారు. అంటే యాక్చువల్ రిచ్ ఫాదర్ ప్రకాష్ రాజ్ గారు యాప్ట్ అవుతారు, మిడిల్ క్లాస్ ఫాదర్ అంటే సముద్రకని గారే. తర్వాత కార్మేణి సెల్వం టీంకి నా శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ అండి. రామ్ చక్రి గారు చాలా చక్కగా తీశారనిపిస్తుంది సార్, కంగ్రాచులేషన్ సార్. అలాగే లక్ష్మి గారు, అభినయ్ గారు, సార్ మ్యూజిక్ డైరెక్టర్ మీ పేరు సారీ సార్, లిరిక్ రైటర్, అందరికీ శుభాకాంక్షలు అండి. సినిమా గొప్ప విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కథ చూస్తుంటే డబ్బు గురించి ఉందండి. యాక్చువల్గా పిల్లవాడు ఇసుకతో గూడు కట్టుకుంటాడు, అది కూలిపోయింది. అంటే నాకు ఏమనిపించిందంటే, చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఫస్ట్ డ్రీమ్ అనేది ఫస్ట్ కళ అనేది ఇల్లు అండి. ఆ ఇంటి కోసం రోజు భార్యాభర్తలు మాట్లాడుకుంటూనే ఉంటారు, ఎక్కువసార్లు డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు, ఎక్కువసార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి నుంచి మొదలు పెడితే 10 yearsకో 15 yearsకో ఇల్లు కొనాలని ప్లాన్ అండి. మిడిల్ క్లాస్లో ప్రతిరోజు జరిగే విషయమే ఇది చాలా చక్కగా తీశారనిపించింది నాకు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దాం అనిపిస్తుంది.
యాక్చువల్గా అండి డబ్బు అనే మ్యాటర్ని ఇప్పుడు ఎవరు చెప్పట్లేదండి. ఇప్పుడు డబ్బు ప్రధానం అయిపోయింది మన జీవితంలో. దీని గురించి చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా చెప్పారనిపిస్తుంది. సార్, ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా అందరు చూడాలండి. అంటే మీడియా సోదరులు కూడా ఈ సినిమాని కొంచెం మంచిగా ప్రమోట్ చేయండి సార్. ఎందుకంటే మీరు అసలు మంచి సినిమా వస్తే చక్కగా మీరు ఎంకరేజ్ చేస్తారు. నా విమానం కూడా అలాగే ఎంకరేజ్ చేశారు, ధనరాజ్ గారి రామరాగం కూడా అలాగే ఎంకరేజ్ చేశారు. అలాగే ఈ మంచి సినిమాని అంటే మన తెలుగు ప్రేక్షకుల మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి వీళ్ళు తెలుగులో తీసుకొస్తున్నారు ఈ సినిమాని. మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి సినిమాని. ఒక మంచి రివ్యూస్ ఇచ్చి కొంచెం సినిమాని నిలబెడదాం సార్. థ్యాంక్ యూ. టీం అందరికీ థ్యాంక్ యూ అండి. మీడియా సోదరులందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందుకని అందరికీ ఒక నటుడుగా దర్శకుడు తెలుసు. నాకు మా ఇంటి పెద్ద కొడుకు, మా సొంత అన్న. అలాగే మా పరిచయం అలాగే కొనసాగుతుంది. కర్మేని సెల్వం గురించి చెప్పాల్సి వస్తే, భూమి సూర్యుడు చుట్టూ తిరగడం ఎప్పుడూ అయిపోయిందండి. ఇప్పుడు తిరుగుతున్న కేవలం డబ్బు చుట్టూనే. మిడిల్ క్లాస్ ఎప్పుడైతే నెసెసిటీ వదిలేసి లగ్జరీ వైపు ఎప్పుడైతే వెళ్తాడో అక్కడి నుంచి వాడి పతనం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ ర్యాట్ రేస్లో ఏం కోల్పోతున్నాం, ఏం సాధిస్తున్నాం అనేదే కార్మెంట్ సెల్వం నేను అనుకుంటున్నాను. అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అన్న. పెద్ద హిట్ అవ్వాలి, పెద్ద హిట్ కాదు మంచి హిట్ అవ్వాలి. అందరు మిడిల్ క్లాస్ జీవితాలే కాకుండా అందరికి చూసిన ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పులాగా ఈ సినిమా ఉండాలని కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ద గ్రేట్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫాదర్ అనే ఒక ఎమోషన్ని మీరు ఎలా చెప్తారు మీ మాటల్లో? అంటే ఫాదర్ అనే ఎమోషన్ అంటే అండి, కిడ్స్కి రకరకాలుగా మనం కొన్ని అన్వాంటెడ్ బారో డిజైర్స్తో వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారని చెప్పి ఎక్కువ లగ్జరీస్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, మనకి ఎంత ఉన్నప్పటికీ వాళ్ళ రియాలిటీలో పెంచాలని నా యొక్క తాపత్రయం. అట్ ద సేమ్ టైం పిల్లలకి ఏం చెప్పాలి అన్నా కూడా డోంట్ బీ విక్టిమ్ అని చెప్తాను నేను. మీరు ఒకరిని బుల్లీ చేయొద్దు, మీరు బుల్లీ అవ్వద్దు, అండ్ నెవర్ బీ ఇన్ విక్టిమ్ పొజిషన్. అదే నేను చెప్పాలనుకుంటాను యాజ్ అ ఫాదర్గా. సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. And also, I'm thankful to Hari sir, Shiva sir, Teja sir, Dhanraj sir for coming and gracing this occasion. Sir, in the pada for this movie to come, all your movies are foundation. Based on that only we are building. And my connection with Hyderabad goes back 15 years. After my college days, I stayed here for 3.5 years. Before that, I have not been in Hyderabad. So I worked in Tech Mahindram, stayed in Begumpet. So after coming here, I have never seen any Telugu film. So my friend told there is one film. I told I don't know the language. So first film I was taken to was Arya, Allu Arjun sir's Arya. I'm saying this was somewhere in 2004. So after I came home, I told I've never seen a commercial film like this. It is so enjoyable, so energetic. So then he told me, there is one more film I'll show you. And he played one CD, I remember. The movie name was Anand. Then he told, there is one more movie of Shekhar Kamula sir's coming. Next month we will go on. So I watched Godavari in Prasad's IMAX. So that was like one changing moment about my perception about Telugu industry. One side you have films like Arya, and other side you have films like Godavari. What a range! So the people of Telugu are watching and they are creating. And then when I wanted to join assistant director, fortunately I worked in Prakash Sar's company, Duet Movies. They made Happy Days remake. So I was part of Inidi Nidu. So without working in Shekhar Kamula sir's film, he's always been my mentor or guru. Like I've been learning the skills without meeting him, because I always watch Happy Days, Inidi Nidu, both Tamil and English version, and I've learnt a lot. In this moment, I also want to thank my first director who taught me, K.V. Guhan sir. So whatever you are seeing is definitely inspiration from both K.V. Guhan sir and also Shekhar Kamula. The way the script is written is always inspired me. So that is the connection with Hyderabad for me. So this is what I want to tell, and I wanted to thank the entire cast and crew, especially Kani sir's acting is something that you can watch and you will definitely enjoy. Sir has given a really different kind of shades
in this movie. And I'm thankful to Abhinaya ma'am for accepting this role, Gautam Menon sir, and Lakshmi Priya ma'am. All of them have contributed extremely well. And back home, my team members, especially my edit team, Jagan, Dinesh, and Neduvai Naveen, I want to thank them. The edit team who are preparing for the release, they are not here. And my music director who is here. And we have also come up with a new concept called music as a service. So you would have seen the music director is very an introvert and shy person. But one thing is that he did not want this name to come. So he said, like, in a movie industry, in music industry, we usually know only lyric writer, singers and music director. But there are a lot of technicians from instruments, sound mixer, sound engineer, people who arrange. So we wanted to build a credit system for a song and give a point system. And then the revenue has to be shared with all the people who worked in the song. That is the idea. So we have put that music as service. It's a new concept that we are trying to bring. And I also want to thank my cameraman, Yuvraj. He also, all of us, the cameraman, the editor, and the music director, we have been together for almost last 10-15 years. But this is the first opportunity we have got to work together. And you can see the visuals of Yuvraj Dakshan. Definitely, it will be inspiring and for the story. And also, I want to thank producer sir. So his support and confidence in the script has helped us to create a quality film. Thank you, sir. That's all. That's all. Yeah. And one last thing I wanted to say. I sincerely pray to the Lord that whoever watches this film or whoever is connected with this film by working or anyway, whoever is connected with the film, I want all of them to come out of the debts. Because whenever we get into debts in middle class family, we sacrifice something. That sacrifice could be like a relationship or it could be your dreams. What you want to do, we are not able to do because we have debts. We think after 10 years, the debts will go, after that I will live my life. But that day is not coming for the middle class people at all. I sincerely pray that all of us have to get out of the debts or maybe limited debts so that you have your time to do what. And most importantly, sir told me about Save the Tiger. I seriously want to say there are a lot of tigers who have gone out of India. Seriously, but the family is here. Only the tiger is outside. And they are not able to come back. I sincerely pray all of them to come back. Very true, sir. Very true. This is the next level of sacrifice. Yeah. Did it come? Please, Okkasar center. Yeah. So where did you derive this thought from, or the story is like all middle class. I also wanted to come into films. So, but I realized that there are two options after my marriage. So if I take debts to continue, then I will have to leave this and go to a normal job. So my family, both my mom, dad, wife, everybody knows that for some time until I get settled, we have to live within a certain aspect of the income. So they all know my thing and they all sacrificed so that I can continue my dream for some time. wow. So they are also my inspiration. Beautiful, superb, sir. Thank you very much. Very much looking forward to. Day for us to show the trailer, music, and sneak peek. It's been a long journey, and I thank all our directors for your wishes. And sir, thank you all. And sorry, I forgot actually. Okay, so I want to thank our distribution partner, who's PVR INOX, for believing in this subject and distributing it. And this movie is releasing in worldwide on April 3rd, and this movie will connect with everyone. Ee movie andrikum connect avutundi. Okay. Thank you. I also want to thank Mango Music, who's our music partner in Telugu. And another thing that I wanted to share is that in the last few months, when we decided that we will release this in Telugu, whoever people we have come across, Jayaraj, Nani Bro, and the PRO, and the Telugu industry is very warm and welcoming. And I would also say they are very professional. Yeah.
I mean, it is always very grand. I mean, what we did from Tamil to Telugu, there is no difference. It's like they are becoming our people. We rely on them so much. So I find a lot of sweet people, and I also promise all of you that we will start learning Telugu. You would know that our producer Arun Rangarajulu by native is a Telugu born person, but because of settled in Chennai, he is not able to learn. But we also will make sincere effort to learn. And also regarding the Karmeni Selvam title, that we have kept the same title from Tamil to Telugu. One is the movie is related to car, so you can consider this as an English car, and the meaning of the car. Car. So, car. That is one thing, and Selvam is the character name. Okay. But we wanted to have the additional name Prati Inti Sampata. This is not there in Tamil. This is only special for Telugu. Okay. So thank you for accepting that title also. So we know this is a dubbed film. So Okay. we wanted to have the same name so that people will know what it is actually. Superb, sir. And Thank we you. can clearly see the love you have for Telugu cinema and Telugu language people. So well